హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని సికింద్రాబాద్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని కలుపుతూ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రైలు యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. 07097 సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో ఈ ట్రైన్ మనకి ప్రతి ఆదివారం రోజు తన సేవల్ని కొనసాగిస్తుంది. ఈ ట్రైన్ మనకి డిసెంబర్ 1వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైను 3 నెలల పాటు 13 ట్రిప్పులుగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో తన సేవల్ని కొనసాగిస్తుంది. అలాగే 07098 విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ప్రతి సోమవారం రోజు ఈ ట్రైను అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైను డిసెంబర్ 2వ తారీఖు వరకు తన సేవల్ని కొనసాగిస్తుంది. అంటే 3 నెలల పాటు మొత్తం 13 ట్రిప్పులుగా సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ఈ రైలు ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 4:35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7:50 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 సికింద్రాబాద్కి చేరుకుంటుంది. గోదావరి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి దగ్గరగా ఉండడంతో గోదావరి ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ దొరకని ప్రయాణికులకి ఇది ఒక ఆల్టర్నేట్ ట్రైన్గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ దాటిన తర్వాత పంగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, కృష్ణ కెనాల్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచి, అనకాపల్లి, దువ్వాడ మీదుగా ఈ ట్రైన్ విశాఖపట్నానికి చేరుకుంటుంది. వచ్చేటప్పుడు కూడా అంతే ఇవే స్టాప్స్లలో ఆగుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ ట్రైన్కి 2 సెకండ్ ఏసీ, 6 థర్డ్ ఏసీ, 7 స్లీపర్ కోచ్లు, 3 సెకండ్ సిట్టింగ్ జనరల్ కోచ్లు, 1 ఎస్ఎల్ఆర్ కోచ్, 1 జనరేటర్ కమ్ గార్డ్ కోచ్ అనేది ఉంటుంది. మొత్తం 20 కోచ్లతోటి ఈ ట్రైను ప్రజలకి సేవలు అనేది అందించడానికి సిద్ధమవుతుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ఇప్పటికే చాలా రైళ్లు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. అయినా కూడా ఈ రైళ్లు అనేవి ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులు అనేవి తలపిస్తూ ఉంటాయి. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. ఇంకా ఈ పండగల సీజన్స్ కూడా రావడంతో వినాయక చవితి, దసరా, దీపావళి ఈ 3 పండుగలకి కూడా ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.